శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజాన మహారాజ్ కీ జయ. యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నాలుగు శ్లోకాలు చెప్పుకున్నాం. 15వ శ్లోకం ఇది. భగవత్పాదుల వారు మానవుడు సుఖంగా ప్రశాంతంగా జీవించే మార్గాన్ని భక్తి మార్గంలో చూపిస్తూనే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయాన్ని చెప్తూనే అన్ని శ్లోకాలకి మధ్య ఒక అల్లిక, ఒక దారం పోగు మధ్యలో ఉన్నది. అది ముందుగా శివశక్తుల్ని గురించి వివరిస్తూ మొదటి శ్లోకం చెప్పారు, ఇద్దరిని కలిపి. తరువాత పరమాత్మ కథల యొక్క ఆ సారం ఏదైతే ఉందో సుధాసారంగా వర్ణిస్తూ ఆ ప్రవాహం, శివకథామృతం అనేటువంటి ఆ ప్రవాహం నా దాకా వచ్చి మడుగుల్లో ఆగి ఉండగా ఆ ప్రవాహంలో ప్రశాంతంగా కూర్చుని ఆ అమృతాన్ని ఆస్వాదిస్తుండేటువంటి ఒక విధానం. గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్పిచరుజోదళంతి. సమస్త పాపాల్ని పోగొట్టగలిగేటువంటి ఆ శివకథామృతం ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాడు. ముందు శివశక్తులు, తర్వాత శివుడి యొక్క కథాసారం, సుధాసారం, తర్వాత శివుడి యొక్క పరాక్రమం ఎలా ఉంటుంది, వాడిని ఎలా తెలుసుకోవాలి. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. వేదాధ్యయనం చేస్తే పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయి అనేటువంటిది 3వ శ్లోకంలో చెప్పారు. తర్వాత సహస్రం వర్తంతే జగతి ఉధా క్షుద్ర ఫలదా. లోకంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు. ఈ విశ్వానికి ఈ దేవతలందరూ కూడా సేవ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ బాధ్యత అది. మనం ఏ దేవతని పూజిస్తామో ఆ దేవత మనల్ని అనుగ్రహించి మనకి మన అవసరాలు ఏమున్నాయో వారి శక్తి అనుసారంగా మనకి అనుగ్రహిస్తారు. 3 కోటి దేవతలు కూడా ఇలా చాలామంది ఉన్నా కూడా వీళ్ళందరికన్నా కూడా ప్రధానమైనటువంటిది ఇది ఉందో అది శివుడు. శివుడు లేకపోతే ఇంక వీళ్ళంతా ఎవరు ఉండరు. మెయిన్ స్విచ్ ఉంటేనే మిగతావన్నీ కూడా, మెయిన్ స్విచ్ ఆఫ్ అయితే అన్ని లైట్లు ఆఫ్ అయిపోతాయి. మెయిన్ స్విచ్ ఆన్లో ఉంటే ఒక్కొక్క లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఆ మాదిరిగా ఈ దేవతలంతా కూడా ఆన్ ఆఫ్ స్విచ్లు ఇవన్నీ కూడా. మెయిన్ శివుడు. చాలామంది దేవతలు ఉన్నా కూడా శివుడి యొక్క ప్రాశస్త్యాన్ని వివరించారు భగవత్పాదుల వారు. 5వ శ్లోకంలో స్మృతౌ శాస్త్రే, ఇప్పుడు శివుడి యొక్క ప్రాశస్త్యం చెప్పి గొప్పదనము, ఆయన యొక్క శౌర్యము, లీల, సౌందర్యము, ఆయన యొక్క ఈ విశ్వరచన చాతుర్యము, ఇవన్నీ ఆయన స్థాయిలని చెప్పిన తర్వాత ఆయన్ని ఆరాధించేటువంటి భక్తుడి యొక్క అర్హత ఏమిటనేది 5వ శ్లోకంలో చెప్పాడు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పణితం. నీకు పరమాత్మను ఆరాధించడానికి ఒక అర్హత ఉండాలి. ఏది లేకపోతే వాడిని కూడా మనం పట్టించుకోడు. పరమాత్మ స్థాయి ఏమిటి, భక్తుడి యొక్క స్థాయి ఏమిటి, రెండు విడివిడిగా వర్ణించారు చక్కగా, ఒకదానికి ఒకటి లింక్. తర్వాత
నీకు ఒక అర్హత ఏర్పడింది అని నువ్వు భావించినప్పుడు ఘటోవా మృత్యుండో అభ్యనుర్భజితో అభ్యరచల, ఇది కుండ మట్టితో చేశారు, అక్కడ కొండ మీద పొగొస్తుంది కాబట్టి నిప్పు ఉండవచ్చు, ఇవన్నీ తర్కశాస్త్రమేని. ఈ తర్కం అంతా వృధానైనా శివం భజే, శివుణ్ణి భజించడమే నీకు చేయవలసిన పని. ఆ భజించే మార్గం ఏంటనేది మళ్ళీ 7వ శ్లోకంలో చెప్తారు. మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్రపడితో. ఇంద్రియాలన్నీ కూడా విశ్వవిహారం చేస్తూ ఉంటాయి, దేని పని అది చేస్తూ ఉంటుంది. అది వాటిలన్నిటి ఒక్కొక్కటి పట్టి తీసుకొచ్చి పరమాత్మ పాదాల దగ్గర ఉంచడం అనేది 7వ శ్లోకం చెప్తోంది మనకి. పరమాత్మ చూస్తున్నావా? పరమాత్మ పాదాలు చూస్తున్నావా? నీ కన్ను పరమాత్మ చేరిందా? పరమాత్మ పాదాలు తప్ప నీకేది కనపట్టలేదా? అక్కడ ఆగిపోయిందా కన్ను? అక్కడ ఉంచేయాలి కళ్ళని, ఆ చూపుని అక్కడ ఉంచేసేయాలి, ఇంకేది కనపడదు నీకు. ఇంద్రియాలని తీసుకెళ్ళి పరమాత్మకి అప్పచెప్పేయటం. ఏ పరమాత్మ ద్వారా నీకు ఇంద్రియాలు వచ్చాయో ఆ ఇంద్రియాలు పరమాత్మకే సమర్పణ చేయటం అనేది. మనస్తే పాదాబ్జే నివసతి వచ స్తోత్రపణితో, వాక్కునిచ్చాడు కదా, వాక్కులు పరమాత్మ ఎందే ఆగిపోవాలి, మిగతా విషయాలు మాట్లాడకూడదు. పరమాత్మ విషయాల్ని మాత్రమే వినాలి చెవి, మిగతా వినకూడదు. ఒక్కొక్క ఇంద్రియాన్ని పరమాత్మ దగ్గరకు చేర్చడం అనేది ఒక అద్భుతంగా చెప్పారు ఆ 7వ శ్లోకంలో. తర్వాత యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాత్మని మణిజలే పైష్టే క్షీరం భవతు మృగతృష్ణాసు సలిలం. వీడే శివుడు, వీడు కాదు, వీడు దేవుడు కాదు, వీడు నారాయణుడు, వీడు రాముడు, వీడు కృష్ణుడు అటువంటి భేదం వల్ల నీ మనస్సు ఎక్కడ స్థిరంగా ఉండటం లేదా? భ్రాంతి. ఆ భ్రాంతిని తొలగించుకునేటువంటి మార్గం చెప్పబడింది 8వ శ్లోకంలో. యథా బుద్ధిశుక్తి రజతం ఇది, ఆల్చిప్పం చూసి వెండి అనుకునే భ్రాంతి. అలాగే కిరీటము గదా ఇవన్నీ పట్టుకుని వీడే దేవుడు అనుకుంటామేమో. ఎవరు దేవుడిని తెలుసుకోవడం కూడా ఒక అవసరం అక్కడ నీకు. ఎవరిని ఆరాధిస్తే నేను తరిస్తానో, ఎవరి ఆరాధన ద్వారా నా పురాకృత కర్మలన్నీ నశించి మనస్సుని బుద్ధిని నన్ను నాలో ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని పట్టి వేళ్లాడుతున్న నా కర్మలన్నీ నశించిన తర్వాత నేను కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబం అన్న సంగతి నాకు అర్థమయ్యి బింబ ప్రతిబింబాలు ఏకమైపోతాయి. కాబట్టి నా కర్మల్ని నాశనం చేసే శక్తి ఆ మంగళకరమైనటువంటి ఆ శివుడికి మాత్రమే ఉన్నది, ఇంకెవరికి లేదన్న సంగతి భ్రాంతి చెందకుండా. ఆల్చిప్పం చూసి భ్రాంతి చెందేవా, లేదా పిండిని నీళ్ళలో కలిపి ఇవే పాలంటే భ్రాంతి చెందేవా? ఆ భ్రాంతిని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. గభీరే కాసారే విశది విజనే ఘోర విపునే 9వ శ్లోకంలో లోతైనటువంటి చెరువుల్లోకి వెళ్ళి నువ్వు కమలాలు తీసుకొస్తున్నావు, లోతైన నీ హృదయంలోకి వెళ్ళి అక్కడ అది అసలైన చెరువు సరస్వతి మనస్సు, అక్కడ ఉండే హృత్కమలాన్ని తీసుకురాలేకపోతున్నావు అనేటువంటిది బయట కాదు నువ్వు చేయవలసింది లోపలైన సంగతి చెప్తున్నాడు. అక్కడ వాక్య విహారం మానేసి అంతర్విహారం చేయాలి. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపునే విశాలే శీలే చ భ్రమతి కుసుమార్ధంజడమతి సమర్పేకం చేత సరసిమానభవతే సుఖేనావస్థాతం జనయ నజానాతి కిమో. తర్వాత నువ్వు శరీరధారివై వచ్చావు ఈ భూమి మీదకి. అన్నంలోంచి శరీరాలు ఏర్పడుతున్నాయి. శరీరానికి ఆధారం అన్నం. కాయ, గింజ, పూత, పిందె, పండు ఇవి జీవరాశులకి పూర్వస్వరూపం. అది మనం శరీరాన్ని ధరించడానికి ముందు మనం అలా ఉన్నాం. అక్కడ అన్నానికి ఆధారం ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలకు ఆధారము పరమాత్మ. పరమాత్మ ద్వారా పరమాత్మ అష్టప్రకృతులుగా పరిణమించాడు. ఈ అష్టప్రకృతుల వల్ల వాటి కలయిక వల్ల సృష్టి ఏర్పడుతున్నది. కాస్త మట్టి ఏర్పడింది, అక్కడ మట్టి ఉన్నది, నీటి చుక్క పడంగానే దాని మీద ఎండ గాలి పడుతున్నాయి కాబట్టి మొక్క ఏర్పడుతుంది, గడ్డి వచ్చేస్తుంది అందులోంచి.
మట్టి లేకపోతే అక్కడ గట్టి రాదు, నీళ్లు పడకపోయినా రాదు, జలం కావాలి దానికి, ఎండ పడకపోయినా రాదు. సమ్మిళితమై ఉన్నది, అష్టప్రకృతులు లీనమై ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకదాంట్లో ఒకటి. సృష్టికి కారణం అదే. అక్కడ మొక్క, కాయ, గింజ, పండు, అందులోంచి పురుగు, జీవి, కీటకం అన్నీ బయలుదేరుతాయి. ఒకటి ఒకటి జీవుడు, శరీరాలు ఏర్పడుతున్నాయి. శరీరానికి కారణం అన్నం. ఆ శరీరాల్లో ఏ శరీరం అయితే ఏంటి అన్నప్పుడు నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మసగత, పశుత్వం, కీటత్వం భవతు వేగత్వాదియనం. ఏ శరీరం అయితే ఏంటి? పరమాత్మ మనస్సుని యందు ఉంచగలిగితే, పరమాత్మ యందు దృష్టి కలిగినటువంటి ఏ శరీరమైనా పర్వాలేదు అనేటువంటి ఒక భావం. ఇక్కడ శరీర భేదం చూడలేదు. ఇక్కడ మనస్సు లగ్నమవుతుందా లేదా చేస్తున్న కార్యం మీద. సదా తత్పాదాద్యస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయం కిం తేనోపుషా. ఏ శరీరం అయితే ఏమిటి? అలా అన్న తర్వాత మళ్ళీ మానవ దేహానికి ఉండే ప్రత్యేకత చెప్పబడింది. వటుర్వా గేహీవా, నువ్వు వటుకువా, గృహస్థువా, ఇదివా, సన్యాసివా, వనప్రస్థుడివా, వర్ణాశ్రమ ధర్మాలు. పరిణామ దశ అంతా చెప్పబడుతోంది. ఒకటి 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 అంతర్లీనంగా దాగి ఉంది. సన్నటి దారంతో అల్లబడ్డ ఇవన్నీ కూడా ఏ మాదిరిగా పుష్పమాల పరమాత్మకి వేస్తున్నప్పుడు ఒక్కొక్క పువ్వు రంగురంగుల పువ్వులన్నీ మాలలో అల్లుతున్నాం కదా, లోపల ఉండే దారం కనపడదు. వీటిలన్నింటినీ అనుసంధానం చేస్తుంది అది. పరిణామక్రమం. పరమాత్మ నుంచి విడివిడినటువంటి ఆ జీవుడు శివశక్త్యాయుక్తో వాళ్ళిద్దరు కలిస్తే ఏర్పడింది విషయం. వాళ్ళిద్దరు కలిస్తే ఈ జీవరాశులని పుట్టుకొచ్చాయి. వాళ్ళు విడిపోతే ఏముండదు ఇక్కడ. నరత్వం, దేవత్వం అని చెప్పి ఏ శరీరం అయితే ఏంటి, కానీ అన్ని శరీరాలు దాటిన తర్వాత మళ్ళీ మానవ జన్మ ప్రాశస్త్యం చెప్పబడింది. అందులో 4 వర్ణాశ్రమాలు, వర్ణాలు, ఆశ్రమ ధర్మాలు చెప్పారు. బ్రహ్మచారిగా విశ్వాన్ని తెలుసుకునే అవకాశం నీకు ఇప్పుడే ఉంది, తర్వాత తెలుసుకోలేవు. ఒకసారి గృహస్థుగా మారావు, వివాహం చేసుకున్నావంటే తెలుసుకునే అవకాశాలన్నీ మూసుకుపోతాయి. బ్రహ్మచర్యంలోనే విద్య, ధారణాశక్తి ఉంటుంది. ఎప్పటి వరకు నువ్వు తినే అన్నసారమో నాభికి కిందికి ప్రయాణం చేయదు, అప్పటిదాకా నువ్వు చదివిన విద్యలన్నీ నీకు గుర్తుంటాయి, ఎప్పటికీ మర్చిపోవు. అవతల జన్మకు కూడా గుర్తుంటాయి నువ్వు ఇప్పుడు నేర్చే విద్యలో. నువ్వు తిన్న అన్నసారం నాభికి కిందికి వచ్చిందంటే మాత్రం ఇక విద్య ఎక్కదు నీకు. నాభికి పైన ఉత్తరాయణం, నాభికి కింద దక్షిణాయనం అంటారు. ఉత్తరాయణం దేవతార్చనలు, శంకుస్థాపనలు, వివాహాలు, ఆలయ ప్రతిష్టలు ఇవన్నీ ఉత్తరాయణంలో ఉంటాయి. బృహత్కార్యాలు, సత్కార్యాలన్నీ కూడా నాభికి పైన ఉత్తరాయణం. మన దేహంలో జ్ఞానేంద్రియ పంచకం అంతా నాభికి పైన ఉంటాయి. తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా విని తెలుసుకుంటావా, చూసి తెలుసుకుంటావా, చదివి తెలుసుకుంటావా? నాభికి పైన స్థానాలు. నువ్వు తిండి అన్నసారం అంతా ఆ సారం నాభికి పై స్థానాలకు అందాలి. అప్పుడు నువ్వు తెలుసుకున్న విషయాలన్నీ అది రికార్డ్ చేస్తుంది మెదడులో. మెదడు లోపల నువ్వు ఎన్ని విషయాలైనా తెలుసుకోవచ్చు. కోటాను కోట్ల విషయాల్ని గుర్తుంచుకునేటువంటి ఒక శక్తి మన మెదడుకి, మేదిని అంటారు. భూమండలం అంత ఉంటుంది మనకి మెదడు. భూమండలాన్ని కాగితంగా మార్చి ఇక్కడ ఉండి అన్ని విషయాల్ని రాసుకుంటూ పోతే మొత్తం నిండిపోయినా కూడా ఎంత ఉంటుందో అన్ని విషయాలు మన మెదడులో నిక్షిప్తం చేయవచ్చు ఒక చిన్న పాటలో. అంత గొప్ప శక్తి ఉంటుంది మన మెదడుకి. ఎప్పుడు? వివాహం కానంత వరకు. వివాహం అయిన తర్వాత ఇక అక్కడికి బ్రేక్, ఓ డోర్ క్లోజ్ అయిపోతుంది అక్కడ. ఎప్పుడైతే నువ్వు తిన్న అన్నసారం వీర్యంగా మారి నాభికి కింద ప్రవాహం మొదలైందో అప్పుడు నీ కొడుకుగా, సంతానంగా, వంశంగా ఏర్పడుతుంది. నువ్వు తినే అన్నం కింది వైపు ప్రయాణం చేస్తే నీ వంశము, పైకి వెళ్తే నీ యొక్క వృద్ధి, జ్ఞానము, పరమాత్మ తెలుసుకునే మార్గాలు రెండు మనలోనే ఉంటాయి. దాన్ని ఇక్కడ చెప్పారు ఆశ్రమ ధర్మాల్లో. వటుర్వా, నువ్వు వటువా, తెలుసుకో విశ్వాన్ని. తెలుసుకునేది ఎలా? చదివి తెలుసుకుంటావా, విని తెలుసుకుంటావా, చూసి తెలుసుకుంటావా?
తపస్సు ద్వారా తెలుసుకుంటావా? 4 మార్గాలు. చదివి తెలుసుకోవటం గురువు ద్వారానే. గురువు లేకుండా పుస్తకాలు చదివి తెలుసుకోవటం నీ వల్ల కాదు. అది కోటి జన్మలు ఇచ్చినా తెలుసుకోలేవు విశ్వం యొక్క రహస్యాలు. గురుముఖత రావాలి, వేదాధ్యయనం వస్తేనే తెలుస్తుంది విశ్వస్వరూపం. తిరిగి తెలుసుకోవడం సాధ్యం కాదు. ప్రపంచమంతా తిరిగి ఎక్కడ ఏది ఉన్నది, ఏ గ్రామం, ఏ నది, ఏ కొండ, ఏ చెట్టు, ఏ జీవులు ఏం భాష మాట్లాడుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం ఎవడి వల్ల కాదు. అనంతం ఈ విశ్వం. తిరిగి తెలుసుకుంటున్నావా? కొంత మాత్రమే తెలుస్తుంది. విని తెలుసుకుంటున్నావా? కొంత మాత్రమే తెలుస్తుంది. చదివి తెలుసుకుంటావా? కొంత మాత్రమే. వేదాధ్యయనం ద్వారా తెలుసుకుంటావా? కొంత మాత్రమే. తపస్సు ద్వారా తెలుసుకుంటావా? సమస్త విశ్వం తెలుస్తుంది. మార్గాలు 4. ఈ 4 మార్గాల్ని ఎక్కడ చెప్పాడు? ఇది వటుర్వా అధ్యయనం, వేదాధ్యయనం ద్వారా వటుగ్గా బ్రహ్మచారిగా వీర్య పతనం కాకుండా ఉంటేనే నీకు విద్య ధారణ శక్తి ఏర్పడుతుంది. వీర్యం పతనం అయితే ధారణ కోల్పోతావు. పట్టుకు ధర్మాలు కాబట్టి నువ్వు తెలుసుకొని ఆయన విశ్వస్వరూపం ఎలా ఉంటుందనేటువంటిది. తర్వాత గృహస్థువి గేహివా శారీరక సుఖాలు, సంతానము, వంశము ఇవన్నీ చెప్పబడ్డాయి. పితృదేవతలకి శ్రాద్ధ తర్పణాదుల ద్వారా వంశం నిలుస్తుంది కాబట్టి వివాహం చేసుకోవటము, తర్పణాలు, దేవతార్చన ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అతిథి పూజ, 50-60 ఏళ్ళు అన్ని సుఖాలు భోగాలు కూడా కొలిచి కొలత ప్రకారం ఇవ్వబడ్డాయి గృహస్థికి. అతిగా భోగిస్తే రోగివై నానావస్థలు అనుభవిస్తావు. అందువల్ల వేదం ఏం చెప్తోందో దాని ప్రకారమే భోజనము, శయ్యాసుఖము, నిద్ర, తిరగటము, ఎంతసేపు ఎండలో ఉండాలి, ఎంతసేపు నీడలో ఉండాలి, ఎన్నిసార్లు స్నానం చేయాలి, ఎన్నిసార్లు చేయకూడదు అన్నీ చెప్పబడ్డాయి గృహస్థాశ్రమంలో. అన్ని రకాల అనుభవాలు, దేవతార్చన, అతిథి పూజ, గురు పూజ, గోపూజ ప్రతి ఒక్కటి గృహస్థాశ్రమంలో పరిపూర్ణమైన తర్వాత ఒక 50-60 సంవత్సరాలకి నీ మనస్సు ఒక నిలకడ స్థానానికి వస్తుంది. అప్పుడు వనప్రస్థంగా ఒక ట్రయల్ పరిపక్వత వచ్చిందా లేదా అని వనప్రస్థం చెప్పబడింది. తర్వాత సన్యాస దీక్ష తీసుకుని తపస్సు ద్వారా పరమాత్మ తెలుసుకోవాలి. సో మానవ జన్మకు ఉండేటువంటి ప్రాశస్త్యం చెప్పబడింది అక్కడ. పటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యశ్చిత్ భవతు భౌక్యం తేన. ఏ శరీరం అయితే ఏంటి అని ఆ 4 వర్ణాల్లో ఆశ్రమాల్లో ఉండేటువంటి ప్రాశస్త్యాలు చెప్తూనే మానవ జన్మ యొక్క విశేషం చెప్పబడింది అక్కడ. తర్వాత సరే ధ్యానము, తపస్సు అని చెప్తూ ముగించాడు కాబట్టి తపస్సు, ధ్యానము, మెడిటేషన్ ఎక్కడ చేయాలి? గుహాయాం గేహేవా బహిరపవనేవా అద్రిశిఖరే జలేవా వక్నౌవా వసతు వస్తే కిం ఫలం. గుహల్లోనా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. అది గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం మనం పోయి. కొండ చుట్టూ తిరగటం ఏంటి? అలాగే కైలాస పర్వత పరిక్రమ చేస్తాం. ఓంకార పర్వతం చుట్టూ తిరుగుతాం. కామతా పర్వతం దాని చుట్టూ తిరుగుతాం. పర్వతాల చుట్టూ తిరగటం ఏంటి అనుకుంటావు? ఆ పర్వతాల మీద ఋషులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు కాబట్టి వాళ్ళ తపశ్శక్తి యొక్క తరంగాలన్నీ కూడా అక్కడ సంచారం చేస్తున్నాయి కాబట్టి దాన్ని ప్రదక్షిణ చేస్తున్నాం. అది పూజనీయమైపోయింది. ఒక సామాన్యుడు, ఒక పేదవాడు ఒక గుడిసెలో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. జపం, పూజ, నిత్యము, అర్చన, దేవతార్చన, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పరిమితమైనటువంటి ప్రయత్నంతో ఆహార విహారాలు చేసుకుని మిగతా కాలం అంతా దేవతార్చన, పూజ, ధ్యానం చేస్తున్నాడు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన చనిపోయారు అనుకోండి, ఆ ఇల్లు దేవాలయం అయిపోతుంది. అది ఆయన చేసిన తపస్సుకి వచ్చి ఆ ఇంటి ఇల్లంతా కూడా శక్తిమయమైపోతుంది. అంతా కూడా ఏ పూజా మందిరంలో ఆయన ఇప్పుడు బ్రహ్మంగారు ఉన్నారు. చిన్న మట్టి ఇంట్లో నేను చూశాను. ఆయన ఎంత గొప్ప సాధకులు. నిజంగా మన భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంటుంది మనకి. మట్టి ఇల్లు. రోజు ఆయన కర్ర పని చేసుకుని ఆ డబ్బులతోనే దేవుడికి కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలు తెచ్చుకొని పూజ చేసి వంట చేసి నైవేద్యం పెట్టి దేవుడికి అదే తినేవారు. తర్వాత శాసనం చేసేవారు. ఆయన చిన్న మట్టి ఇల్లు, కానీ ఈరోజు దేవాలయం కన్నా పవిత్రమైంది అది. ఎంత పెద్ద జ్ఞానులైనా సరే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవాల్సిన స్థలం. మట్టి ఇంటికి అంత విలువ వచ్చిందంటే ఆయన సాధన అక్కడ.
పర్వతాలకి చెట్లకు మనం ఎందుకు పూజిస్తున్నామంటే సాధన వల్ల వచ్చింది ఆ శక్తి అంతా. అక్కడ ప్రకృతికి మానవుడు చేసే ప్రయత్నంలో ప్రకృతికి విలువ ఏర్పడుతుంది, ప్రకృతి వల్ల మానవుడికి విలువ ఏర్పడుతుంది. పరస్పర ఆధారితాలు రెండు కూడా. గుహలో కూర్చున్నావా? వ్యాస గుహ అని ఉన్నది, మనా విలేజ్, భారతదేశం యొక్క మొదటి గ్రామం అదే. సరస్వతి అనేది అక్కడే కనపడుతుంది మనకి, ఉద్భవస్థానం అది. అక్కడ వ్యాసుడు భారతం రాశాడు. వినాయకుడు రాస్తున్నాడు, వ్యాసుడు చెప్తున్నాడు. ఆ వ్యాస గుహ అక్కడ ఉంది. అక్కడ గుహలోకి వెళ్ళి కాసేపు ధ్యానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. కారణం మహానుభావులు, వారు కూర్చున్న స్థలం అంతా పవిత్రం అయిపోతుంది. అది పెద్దలు ఇంట్లో అడుగు పెడితే శుభం. అందుకనే సాధువుల్ని, సంతువుల్ని, పెద్దోళ్ళని, గురువుల్ని, మహానుభావుల్ని, మహాత్ముల్ని ఇంటికి పిలుచుకొచ్చి పాదపూజ చేస్తుంటాం. వారు కాలు పెడితే శుభం. ఎందుకంటే వారి శరీరం అంతా కూడా పరమాత్మ నిండి ఉన్న శక్తి తత్వం అంతా కూడా. సో అక్కడ ఆశ్రమ ధర్మాలు చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు తపస్సు అంటున్నావు కదా, ఎక్కడ చేయాలి అది? ధ్యానం, తపస్సు, సాధన ఎక్కడ చేయాలి? గుహాయాం గేహేవా. ఇంట్లో చేస్తున్నావా? గుహల్లో చేస్తున్నావా? కొండ మీద చేస్తున్నావా? అదిరిశిఖరే జలేవా, నీళ్ళలో చేస్తున్నావా? మగ్నువ్వా? ఆ స్థల ప్రాశస్యం చెప్తున్నాడు. ఎక్కడైనా చేయి సాధన. మనస్సు లగ్నం అవుతుందా? యస్యైవ అంతఃకరణ చతుష్టయం తవ పదే స్థితం చేత్. నీ పాదములు యందు ఈ అంతఃకరణ నిలబడిందా లేదా ఒట్టి కూర్చున్నాడా? ప్రాణాయామం చేసుకుంటూ కూర్చున్నారు కానీ మనస్సు అక్కడ నిలబట్టలేదు. దీనికి చూసేవాళ్ళకి ధ్యానం చేస్తున్నాడు, మెడిటేషన్ లాగా అనిపిస్తుంది. మనస్సు పరమాత్మ మీద నిలిచినప్పుడు కదా ధ్యానము. 12వ శ్లోకాలు చెప్తూ ఇంత చేసిన తర్వాత మళ్ళీ తర్వాత 13 అసారే సంసారే నిజ భజన దూరే. సంసారంలో ఏముందిరా నాయన? ఏదో ఉన్నట్టు భ్రాంతి కలిగింపజేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా. అది ఎండమావులు లాంటిది. అక్కడ నీళ్లు ఉన్నాయని బాగా దాహం కలిగిన వాడు అక్కడ దాకా పోతే అక్కడ ఏం లేదు. అక్కడ దూరం నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సంసారం కూడా అంతే. ఏదో సుఖం ఉందనుకుని చివరి శ్వాస వరకు అందులో పడి కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు, బయటపడలేడు. బయటపడటానికి మార్గం నీ చిత్తము పరమాత్మకి ఆయత్తం చేయటమే. అది 13వ శ్లోకంగా చెప్తూ అసారే సంసారే నిజ భజన దూరే జడదయా భ్రమంతం మామంతం పరమకృపయా పాతముచితం మదన్య కోదీన తవ కృపణ రక్షాతినిపుణ. నాకన్నా దీనుడు ఇంకెవరున్నారయ్యా పరమాత్మ? నేనే దీనుణ్ణి, నువ్వు దీనవద్దు అని చెప్పుకుంటూ 13, 14, 2 శ్లోకాలు కూడా ఆ భక్తుడికి భగవంతుడికి ఉన్న బాంధవ్యం ఏంటో చెప్పారు. ఇక 15వ శ్లోకం ఉపేక్షా నోచేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తత్వైధాత్రం ననఖలు సుహృతం పశుపతి కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవలులితం. హర నమ పార్వతీపతి. హర హర మహాదేవ. ఉపేక్ష నోచేత్. వీడి తర్రా తింటే వీడు చేసిన పాపిష్టి కర్మలని కూడా బ్రహ్మ వీడి నుదుటిని రాసి పంపించాడు, నేనేం చేయలేను అనుకుని ఉపేక్ష వహించావా? నా వైపు తిరిగి చూడటం లేదా? నా మీద జాలి కలగట్లేదా? ఉపేక్ష నోచేత్ కిం నహరసి భవ ధ్యాన విముఖం. నిన్ను ధ్యానించాలని అనిపించటం లేదు నాకు. పాపిష్టి కర్మలకి అలవాటైపోయినటువంటి జీవుడు పరమాత్మని ధ్యానం చేయాలన్న ఆలోచన రాదు వాడికి. తనకి రావాల్సిన పోవలసిన రూపాయలు, తను తినవలసినవి, చేయవలసినవి పనులు ఇవన్నీ ఎంత చక్కగా ప్లాన్డ్గా చేసుకుంటాడో, కానీ పరమాత్మని ధ్యానం చేయాలి అనేటువంటి ఒక సమయం కేటాయించి చేయటం అనేది అనిపించదు. ఆ పాపిష్టి లక్షణాలు ఉన్నటువంటి జీవుడికి ఈ దేహమే సరైన గతంలో చేసినటువంటి పాపిష్టి కర్మలన్నీ కూడా వీడి నుదుటను రాసి పంపించాడు భూమి మీదకి. అది చదవగలిగిన వాడు శివుడు ఒక్కడేగా. నా నుదుటి రాతను చూసి వీడు పరమ పాపిష్టివాడు, బ్రహ్మ రాశాడాయే, బ్రహ్మ రాసిన తర్వాత అది మారదు, విధిలిఖితం ఎవరూ మార్చలేరు అని నువ్వు ఊరుకుంటావా పరమాత్మ? నేను నమ్మను, నీ సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. శిరస్తద్వైధాత్రం ననకలు సువృత్తం పశుపతి.
ఆ బ్రహ్మ యొక్క తలని కొనగోటుతో గెలినటువంటి వాడివి నువ్వు. బ్రహ్మ తలనే గెలినటువంటి వాడివి, బ్రహ్మ తలరాతను చెరిపేయలేవా? నా నుదుట ఏదో రాశాడు, నా కర్మలన్నీ కూడా కలిపి రాశాడు, నువ్వు చెరిపేయలేవా అని అడుగుతున్నాడు. ఇక్కడ శివుడికి ఓ సవాల్ విసురుతున్నాడు భక్తుడు. ఇక్కడ నేను పాపిష్టివాడినే, నా బుద్ధి అటువంటిది, ఇక్కడ అది నా తప్పు కాదు. ఇంత సుందరమైనటువంటి సృష్టిని చేసి నన్ను ఇక్కడ వదిలిపెట్టి నువ్వేం చేస్తావు చేయని నన్ను నాకు పంపిస్తే పాపిష్టి కర్మలో చేస్తాను నేను. నాకు మంచి ఎవరు చెప్పలేదుగా. కాబట్టి నేను చేసిన పాపాలన్నీ కూడా బ్రహ్మ ఏం చేస్తాడు? బ్రహ్మకు డ్యూటీ మాత్రమే. మనం చేసిన కర్మలన్నీ కూడా షార్ట్ చేసి క్లుప్త లిపి చిన్నగా ఇందులో లలాటంలో రాసి పంపిస్తాడు మనకి. గతంలో మనం చేసిన కర్మలన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. లలాట లిఖితం, విధి లిఖితం అంటారు. అది మహానుభావులు తెలుసుకుంటారు, చూస్తారు, సాధారణపరులు. శివుడా ఎందుకు తెలియదానికి? సో నేను పరమ పాపిష్టివాణ్ణి. కిం నహర్సి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిమశక్తో ఇది భవాన్. ఈ విధిలిపిని చెరిపేయలేనని నువ్వు నన్ను ఉపేక్ష చేస్తున్నావా? శిరస్తద్వైధాత్రం నన ఖలుసుృతం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖ ముఖే నైవలులితం. చేతి యొక్క కొనగోటితో గిల్లి అవతల బారేసావే ఆ బ్రహ్మ యొక్క 5వ తలని. నీకు సాధ్యం కాదా? ఇదే బ్రహ్మే కదా మార్కండేయుడికి మరణం రాశాడు. మరి మార్కండేయుడు చిరంజీవి గట్టయ్యాడు. బ్రహ్మ రాసిన రాత ఏమైపోయింది? మరి యమునే ఒక తనుదని చంపేశావు కదా నువ్వెంతటి వాడివో నాకు తెలీదా? నన్ను కాపాడదలుచుకోలేదా నువ్వు? నిన్ను ధ్యానం చేయట్లేదు కాబట్టి నన్ను కాపాడాలనిపించట్లేదా నీకు? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. నన్ను ఉద్ధరించు అనేటువంటి ఒక భావాన్ని పలు రకాలుగా చెప్పబడుతున్నది ఇక్కడ. ఉపేక్ష నోచేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం. పరమాత్మని ధ్యానించాలని అనిపించదు. ఒకవేళ కాస్త సమస్యల వల్ల బాగా చితికిపోయినటువంటి వాడు ఇక్కడ ఎవరూ సహకరించకపోతే అప్పుడు భగవంతుడిని వేడుకుంటాడు ఎవరైనా సరే. అప్పుడు బుద్ధి వస్తుంది, భక్తి పుడుతుంది, తెగ భక్తులుగా చూడాలి ఇక వాళ్ళ యొక్క. అప్పుడు కాసేపు కూర్చొని భగవంతుడిని ధ్యానం చేస్తున్నా కూడా ఇంతకాలం నువ్వు చేసిన సావాసం సాంగత్యాలు లోపల పిశాచాలుగా మారి నిన్ను పరమాత్మ వైపుకి తీసుకెళ్ళావు. నీ మనస్సు, నీ ఇంద్రియాలు పరమాత్మని చేరకుండా నీ కర్మలు అడ్డుకుంటాయి నాయన, నిన్ను చేరనించవు. అందుకనే సత్కర్మ దుష్కర్మ దాని యొక్క వ్యత్యాసం తెలియాలి. సత్సాంగత్యం చేయాలి, మంచి వాళ్ళ సావాసం చేయాలి. ఎవరితో సావాసం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గర కూర్చున్నావు, ఎవరితో నడుస్తున్నావు తెలుసుకుని చేయి. ఇవన్నీ కూడా నీకు లాభదాయకంగా ఉంది, తాత్కాలిక సుఖాలు వస్తున్నాయని వెళ్ళావో ఈ దుష్కర్మలు నిన్ను వదలవు. నీకు మంచి బుద్ధి వచ్చి ఏదో ఒకనాడు పరమాత్మని ధ్యానం చేయాలి, పూజించాలి అనుకుని నువ్వు ప్రయత్నం చేసి కూర్చున్నా నీ దుష్కర్మలు నీ ఇంద్రియాల్ని పరమాత్మని చేరకుండా లోపల అడ్డుకుంటాయి. ఆయన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నువ్వు కూర్చున్నావు, బాడీ మాత్రమే దేవుడి ఎదురుగులా ఉంది. నీ మనస్సు, బుద్ధి, చిత్తము, ఆలోచనలు ఉండవు, బయట తిరుగుతుంటాయి అవన్నీ కూడా. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే భగవదారాధనకి అనుమతి వస్తుంది నీకు. వాడు దయతలిస్తేనే నువ్వు పూజించే అర్హత నీకు ఏర్పడుతుంది. నీకు ఒక అర్హత కలగాలి కదా పరమాత్మని ఆరాధించడానికి. అర్హత కూడా శివుడి అనుమతి ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. శివుడికి నీ పూజ, నీ అర్చన, నీ ధ్యానం ఇష్టం లేకపోతే నువ్వు ఏం చేసినా కుదరదు. నువ్వు కూర్చోగానే మీ ఆవిడ పిలుస్తుంది, గ్యాస్ అయిపోయింది వెంటనే గ్యాస్ చేయండి అని. ఇంకే గ్యాస్ అయిపోయింది వంట కాదు. ఎవడో అప్పులలో వస్తాడు, ఇప్పుడే డబ్బులు కట్టుకుంటాడు. కూర్చోనించండి ఇవన్నీ కూడా నేను నీకు తెలియదు. అప్పుడు అవసరం మాత్రమే తెలుస్తుంది ఎవరు అడ్డుకుంటున్నారు నిన్ను. నువ్వు ధ్యానము పూజ చేయడానికి కూర్చున్నప్పుడే ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎవరు అడ్డుకుంటున్నాడు? పరమాత్మనే. వాడికి ఇష్టం లేదు నీ పూజ, వాడు యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకనే ఇంద్రియాలన్నీ అదుపులో ఉంచుకొని నిత్యము నమశివాయ 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 అంటూ ఉండాలి.
పొద్దున్నే లేవగానే ఒక్కసారి నమశివాయ శంకర్ని తలుచుకోవాలి శివుణ్ణి. రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి నమశివాయ తలుచుకోవాలి శివుణ్ణి. భోజనం చేసేటప్పుడు ఒక్కసారి శివుణ్ణి తలుచుకుని నమస్కారం చేయాలి. ఎన్ని కోట్ల జీవరాశులు ఈ పిడికెడు మెతుకుల కోసం ఎంత తాపత్రయపడుతున్నాయో, మనకి ఎంతో సుఖంగా పెద్ద ప్రయత్నం లేకుండా చక్కటి భోజనం చేస్తున్నాం ముప్పొద్దులా కూడా. ఈశ్వరుడు అనుగ్రహం ఇది. ఒకసారి నమశివాయ చెప్పు, నమస్కారం చేసి శివుడికి తప్పేముంది అందులో. భోజనం చేశాక తిన్నది అరక్క ఎంతమంది నానా అవస్థలు పడుతున్నారో, మాత్రలు, ట్యాబ్లెట్లు, ఈనోలు ఏమో వేసుకుంటూ. అరగదు. నీకైతే ఆ ప్రాబ్లం లేదు కదా, శివానుగ్రహం ఉన్నట్టే అది లెక్క. నిద్ర పడుతుందా? శివుడి అనుగ్రహం ఉన్నదే. ఒకసారి నమశివాయను హాయిగా నిద్ర పడుతుంది. లేకపోతే ఆలోచనలు నిద్ర పోనించవు నేను. పరమాత్మ అనుగ్రహం లేకపోతే పరమాత్మని ఆరాధించే అవకాశం వాడు ఇవ్వడు. శిరస్తద్వైధాత్రన్న ఖలు సుహృతం పశుపతే కథం వా నిర్యత్తం కర నఖ ముఖే నైవలులితం. కొనగోటితో బ్రహ్మ యొక్క తలని గిలినటువంటి వాడికి బ్రహ్మరాత్రిని రాతం జరపలేడా? నా మీద దైవంచవయ్యా అంటూ శివుణ్ణి వేడుకుంటున్నాడు. ఒక వ్యవస్థ ఎలా ఏర్పడింది ఇక్కడ? అష్టప్రకృతులు శివుడి యొక్క విభూతులు, అంశ. ఈ అష్టప్రకృతులు ఏమిటి? ఆకాశము, వాయువులు, అగ్ని, భూమి, జలములు. ఇవి 5 పంచమహాభూతాలు. సూర్యుడు, చంద్రుడు, జీవుడు. సోమయాజి అంటారు, యజ్ఞము అంటారు, జీవుడు అంటారు, ప్రజ్ఞ అంటారు. 8వది. ఈ 8 ప్రకృతులు కూడా శివుడి యొక్క అంశాలు. నువ్వు ఏమి చేస్తున్నా కూడా ఈ 8 ప్రకృతులు నిన్ను గమనిస్తూనే ఉన్నాయి ఆయన. నువ్వు ఆలోచిస్తున్నావా, మాట్లాడుతున్నావా, కర్మ చేస్తున్నావా, వింటున్నావా, తింటున్నావా, దుష్కర్మ చేస్తున్నావా, అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఎవరు చూడలేదు అనుకోకు. అన్నీ కూడా పోగయి నువ్వు శ్వాస వదిలిన తర్వాత ఈ కర్మలన్నీ కూడా అక్కడ సెపరేట్ చేస్తారు, అలకెట్ చేస్తారు. ఏది సత్కర్మ, ఏది దుష్కర్మ, ఎన్ని పుణ్యకార్యాలు చేశాడు, ఎన్ని పాపిష్ట కార్యాలు చేశాడు, అన్నీ 2 కుప్పలు వేరువేరు చేసి నువ్వు చేసిన సత్కార్యాలకి ఆ పుణ్యం ఏదైతే ఉందో పుణ్యఫలాలుగా ఎక్కువ సత్కార్యాలు చేసిన మంచి అనుకూలవతి భార్య దొరుకుతుంది. చక్కటి కుమారుడు కలుగుతాడు, మాట వినే కుమారుడు కలుగుతాడు. చక్కటి ఇల్లు, మంచి శయ్యాసుఖం, మంచి భోజనం, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్, పెద్దల ఆశీస్సులు, సద్గురువు, విద్య, ఇవన్నీ పుణ్యఫలాలు. నువ్వు చేసిన పుణ్యాల కన్నా పాపాలు ఎక్కువ ఉన్నాయనుకో, అందమైన భార్యే ఏడిపిచ్చి వేయించి చంపేస్తుంది. నేను మాట వెందు ఎదురు జరుగుతుంది, పరువు పోతుందని నువ్వు మౌనంగా అన్ని బాధలు భరించాల్సి వస్తుంది. క్షోభ ఇంత అంతా ఉండదు. అనుకూలవతి అయిన భార్య దొరకదు. ఎందుకు దొరకదు? నువ్వు చేసిన పాపాలు అవన్నీ కూడా నీ భార్య రూపంలో వచ్చాయి. నీకు శిక్ష అదే. తర్వాత కొడుకు నిన్ను అసలు లెక్క చేయడు, ఎదురు తిరుగుతాడు, సత్కర్మలేవి చేయడు, నువ్వు పోతే పిండం కూడా పెట్టాడు. దుర్మార్గుడైన సంతానం కలుగుతారు. నువ్వు చేసిన పాపాలు అవన్నీ కూడా రాసే పంపిస్తాడు. నువ్వేం చేసావు, ఏం చేయలేదు. న్యాయంగా ఉంటుంది. చీటింగ్ ఏమి ఉండదు. మన కోర్టుల్లాగా పొల్యూషన్లాగా ఉండవు. తప్పుడు కేసులు పెట్టి లంచాలు ఇచ్చి అవన్నీ ఉండవు. నువ్వు ఏం చేసావో దాని ఫలితం ఇక్కడ రాసి ఉంటుంది. అనుభవించాల్సిందే. 2 అనుభవిస్తావు. నువ్వు చేసిన పుణ్యఫలితం, పాపిష్టి కర్మ, 2 ఫలితాలు అనుభవిస్తావు. ఎక్కువ పుణ్యం చేస్తే పాపాలని పోతాయని భ్రాంతి పడకు. 2 నువ్వు అనుభవించాల్సిందే. 2 నువ్వు చేసినవే. పుణ్యపాపాల యొక్క కర్మ యొక్క ఫలితాన్ని విధి నీకు ఇక్కడ లలాట మీద రాసి పంపిస్తాడు. అంతే తప్ప విడిగా ప్రత్యేక నీ మీద ఎవరికి పగ ఉండదు. ఇక్కడ నీ కర్మలకి నువ్వే అధికారి, నీ జన్మకి నువ్వే అధికారి. సమస్తము నీ చేతిలోనే ఉంది. నీ ప్రయత్నం వల్లనే జరుగుతుంది అంతా కూడా. ఏ ప్రయత్నం చేయకుండా ఇక్కడ సుఖంగా ఉందామంటే కుదరదు. ఆ ప్రయత్నం ద్వారా నువ్వు చేసిన సత్కర్మ దుష్కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించాల్సిందే. ఈ అనుభవిస్తూ పశ్చాత్తాపడి పరమాత్మ యొక్క స్వరూప స్వభావాల్ని తెలుసుకుని
ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాల్ని పరమాత్మ పాదాల యందు ఉంచటం అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. ఉపేక్ష నోచేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపమశక్తో ఇది భవాన్ శిరస్తద్వైధాత్రం నరఖరుసూర్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవలులితం. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ.